The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this one more opportunity God has given unto us to meditate His word. దేవుని వాక్యం ధ్యానించలాగన మనకు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. Now for today shall we turn to the Song of Solomon, first chapter. నేటి దినం కొరకై పరమగీతములు మొదటి అధ్యాయానికి వస్తాం. Song of Solomon, first chapter, పరమగీతములు మొదటి అధ్యాయం verse 9. 9వ వచనం. I have compared thee, O my love, to a company of horses in Pharaoh's chariots. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. The Lord is comparing His love, the bride, with the Pharaoh's horses. దేవుడు తన ప్రియురాలితో తన ప్రేమను ఫరో యొక్క రథాశ్వములతో పోలుస్తా ఉన్నాడు. You are like the Pharaoh's horses. కాబట్టి నీవు ఫరో యొక్క రథాశ్వములను పోలి ఉన్నావు. Why it is so? ఎందుకు ఆ విధంగా? Before we meditate, we will look unto the Lord in prayer. ఈ మాటలు ధ్యానించడానికి ముందుగా ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, thank you, O Lord, for this wonderful word of God. అద్భుతమైనటువంటి దేవుని వాక్యమును బట్టి వందనాలు Now చెల్లిస్తున్నాం. as we are opening the scriptures, O Lord, opening our eyes of understanding. ఈ సమయంలో లేఖనములను తెరుస్తుండగా గ్రహించినట్లు మా కన్నులు తెరవచేయమని ప్రార్థన And also చేస్తున్నాం. open the scriptures unto us. ఓ ప్రభా, మా కొరకై మీ లేఖనములను కూడా తెరవచేయండి. They are so deep, with our human wisdom we cannot fathom. ప్రభా, ఈ మాటలు ఎంతో లోతైనవి, మానవ జ్ఞానంతో మేము కొలవలేం. O Lord, thou may, O Lord, help us by the Holy Spirit to understand. ఓ దేవా, పరిశుద్ధాత్మ సహాయం వల్ల మేము ఇది అర్థం చేసుకునే దానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. In the word of God, as we know, as we have seen quite often, the Lord compares the church or an individual believer with so many things. దేవుని వాక్యంలో మనం అనేక సార్లు మనం చెప్పుకున్నాము. దేవుడు మరి సంఘాన్ని లేదా విశ్వాసులని అనేక వాటితో పోల్చాడు, పోలికలతో చెప్తాడు. Yes, he says that I am the shepherd and you are the sheep. నేను కాపరిని, మీరు గొర్రెలు అంటాడు. I am the vine and you are the branches. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. I am the chief cornerstone, you are all the living stones. నేను ముఖ్యమైన మూలరాతిని, మీరు అందరూ కూడా సజీవమైన రాళ్ళు. And I am the head and you are the members of my body. నేను శిరస్సు అయి ఉన్నాను, నా శరీరంలోని అవయవాలు మీరు. And I am the bridegroom and you are the bride. నేను పెళ్లి కుమారుడని, మీరు పెళ్లి కుమార్తె అయి ఉన్నారు. All these comparisons speaks of the desire of the Lord to have intimate, inseparable relationship with the church or with an individual believer. ఈ పోలికలన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయంటే, ఒక సంఘంగా లేదా ఒక విశ్వాసితో కూడా ఆయన ఒక విడదీయరానిటువంటి ఆ సంబంధాన్ని కలిగి ఉండాలి, సన్నిహిత్వాన్ని ఆయన చూపిస్తున్నారు. And Song of Solomon is one of the wonderful books, the most intimate relationship with God and Christ and the church is cited in this. పరమగీతంలో కూడా అలాంటిదే ఒకటి. ఇక్కడ దేవునికి సంఘానికి ఎంత సమీపమైన సంబంధం ఉందో సన్నిహిత్వాన్ని గురించి మాట్లాడేది. Some of the people compare the three books written by Solomon, that is Proverbs, Ecclesiastes and Song of Solomon, with the tabernacle. మరి కొందరు సొలొమోను రాసినటువంటి ఈ మూడు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, వీటిని ప్రత్యక్ష గుడారంతో పోల్చి చెప్తూ ఉంటారు. Proverbs is like the outer court. సామెతల గ్రంథం అనేది వెలుపటి ఆవరణం లాంటిది. And Ecclesiastes is like the holy place. ప్రసంగి గ్రంథం అనేది పరిశుద్ధ స్థలంతో పోల్చబడింది. And the Song of Solomon is the most holy place. పరమగీతములేమో అతి పరిశుద్ధ స్థలంతో పోల్చి చెప్తూ ఉంటారు. So when we come to the first chapter of Song of Solomon, ఇక మనము పరమగీతములోని మొదటి అధ్యాయానికి వస్తే in verse 9, 9వ వచనములో he is comparing, I have compared thee, O my love, to a company of horses in Pharaoh's chariots. నా ప్రియురాల
ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. He is comparing his love with Pharaoh's horses. తన ప్రియురాలిని ఫరో యొక్క రథాశ్వములతో గుర్రములతో పోలుస్తున్నాడు. Why Pharaoh's horses? ఎందుకని ఫరో యొక్క గుర్రములతో పోల్చాడు? And we have to see some of the qualities. కాబట్టి వాటికి ఉన్న కొన్ని లక్షణాలు ఏమిటో మనం చూడాలి. We are going to see some of the qualities of Pharaoh's horses, and we can see how they can be applied to a church, to the universal church, to a local church, or to an individual believer. కాబట్టి ఫరో యొక్క గుర్రాల నుండి మనము మరి ఆ సత్యాలని ఒక సంఘముగా, స్థానిక సంఘముగా, సార్వత్రిక సంఘముగా, ఒక విశ్వాసిగా మనకి ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? Some of the qualities, actually I made a note of around 10 qualities. మరి ఒక 10 లక్షణాల గురించి నేను చదివాను, And I have prepared. నేను సిద్ధం చేసుకున్నాను. And then one by one we are going to see. ఒక్కొక్కటిగా ఈ విషయాలను మనం ధ్యానం చేస్తాం. Number 1, Pharaoh's horses are very expensive and very costly. మొదటిది, ఫరో యొక్క రథాశ్వములు లేదా గుర్రములు అనేవి చాలా ఖరీదైనవి. If you read 2 Chronicles మీరు 2వ దినవృత్తాంతముల గ్రంథంలో చూస్తే and the first chapter, మొదటి అధ్యాయం, 2 Chronicles first chapter 2వ దినవృత్తాంతముల గ్రంథము మొదటి అధ్యాయం and verses 16 and 17. 16, 17 వచనాలు. And Solomon had horses brought out of Egypt and linen yarn. The king's merchants received the linen yarn at a price, and they fetched up and brought forth out of Egypt a chariot for 600 shekels of silver, and an horse for 150. And so brought they out horses for all the kings of the Hittites and for the kings of Syria by their means. సొలొమోను కుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకటింటికి 180 తులముల వెండియు నిచ్చిరి. హిత్తీయుల రాజులందరి కొరకును, సిరియా రాజుల కొరకును వారు ఆధరకే వాటిని తీసుకొనిరి. A horse for 150 shekels of silver. 180 తులముల వెండి అంత ఖరీదైనది. Why that price is mentioned there? ఇక్కడ ఈ ధర, ఈ వెల ఎందుకు రాశారు, They are ప్రస్తావించారు? very costly. అవి చాలా ఖరీదైనవి. The Egyptian horses, the horses with Pharaoh, they are very, very expensive. ఐగుప్తు యొక్క గుర్రములు లేదా ఫరో యొక్క గుర్రములు ఇవి చాలా ఖరీదైనవి. In 2 Chronicles 2వ దినవృత్తాంతముల గ్రంథం and same book in chapter 9 9వ అధ్యాయంలో and verse 28. 28వ వచనం. And they brought unto Solomon horses out of Egypt and out of all lands. ఐగుప్తు నుండి సకల దేశముల నుండి సొలొమోనునకు గుర్రములు తేబడెను. So why God is comparing his love or the church or an individual believer with Pharaoh's horses? ఇక్కడ దేవుడు తన ప్రియురాలిని ఫరో యొక్క గుర్రములతో గాని లేదా సంఘాన్ని లేదా విశ్వాసిని ఫరో గుర్రముతో ఎందుకు పోలుస్తున్నాడు? Because they are purchased with a very high price. ఎందుకనగా ఇవి చాలా ఎక్కువైన ఖరీదుతో కూడా వెల చెల్లించి కొనబడ్డాయి. You and I also, we are purchased with high price. అలాగే నీవు నేను కూడా ఎక్కువైనటువంటి విలువ పెట్టి కొనబడినవారు. What is the price the Lord paid to purchase you and me? దేవుడు నిన్ను నన్ను కొనడానికి ఎంత వెల చెల్లించాడు? And if you read Isaiah chapter 51, యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో చదివితే, and if you read the first words, మొదటి వచనంలో మనం చదివితే, hearken to me, ye that follow after righteousness, ye that seek the Lord, look unto the rock whence ye are hewn, unto the hole of the pit whence ye are digged. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు నుండు వారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి. Yes, that rock is Lord Jesus Christ. ఆ బండ యేసుక్రీస్తు ప్రభువే. You and I are hewn out of that rock. కాబట్టి నీవు నేను ఆ బండ నుండి చెక్కబడిన వారమి. You and I are purchased by the blood of Lord Jesus Christ. నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కొనబడిన వారమి. And Peter writes in his first epistle, పేతురు మొదటి పత్రికలో రాస్తున్నాడు, 1 Peter 1:18 and 19. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18, 19 For వచనాలు. as much as ye know that you were not redeemed with corruptible things as silver and gold from your vain conversation received by tradition from your forefathers, but with the precious blood of Christ as
of a lamb without blemish and without spot. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. So you and I are purchased with the blood of Lord Jesus Christ. కాబట్టి నీవు నేను కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కొనబడ్డవారు. Who can fix a value to the blood of Christ? యేసుక్రీస్తు ప్రభు వారికి రక్తానికి ఎవరు వెల చెల్లించగలరు? ఇంత వెల Nobody can fix any value for ఏ that. వెల కట్టలేము దాన్ని. Incorruptible, invaluable, immortal blood of Lord Jesus. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం అక్షయమైనటువంటిది, అమూల్యమైనటువంటి, వెల కట్టలేనిటువంటి రక్తం. I compare you, my love, O church, O individual believer, with Pharaoh's horses because you are very expensive. నా ప్రియురాలా, ఆ సంఘమా, ఓ విశ్వాసి, నిన్ను ఫరో యొక్క రథాశ్వముతో పోలుస్తున్నాను అనగా వెలపెట్టి నిన్ను నేను కొన్నాను. The whole creation with the word he has created. సృష్టినంతటిని కూడా తన నోటి మాట శక్తి వలన All సృష్టించాడు. the magnificent firmament, all the stars, all the galaxies, even all the plants, animals, creeping things, flying things, birds, fishes, metals, and gold and all these things, everything with the word of his mouth. అంతరిక్షంలో కనబడేటువంటి గ్రహాలన్నీ కావచ్చు, నక్షత్రాలు, వాటన్నిటిని కూడా అంతేగా ఉండాలి. అనేక రకాల లోహాలని కానీ, భూమి మీద ఉన్నటువంటి ప్రాకేవి జంతువులే కానీ, పురుగులు కానీ, ఎగిరేవి కానీ, సమస్తమును కేవలం నోటి మాట శక్తితో సృష్టించాడు. But what about you and me? మరి అదే నీ మాటకి నా మాటకు He వస్తే has taken special interest and he created you and me. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నిన్ను నన్ను ఆయన నిర్మించాడు, సృష్టించాడు. And to redeem us, he gave his life. ఇక మనల్ని విమోచించడానికేమో తన ప్రాణం పెట్టాడు. That's why today he is telling, అందుకనే ఇది నాన్న ఆయన చెప్తున్నాడు, you are very expensive. నీవు ఎంతో విలువైన వాడు, If ఖరీదైన anything వాడు. that is expensive in the whole world is, that is your soul. చూడండి, ప్రపంచం అంతట్లో ఏదైనా అన్నిటికన్నా ఎక్కువ ఖరీదైనది ఉన్నదా అంటే అది నీ ప్రాణమే. Jesus says, యేసు ప్రభు if చెప్తున్నారు, a man gains the whole world and loses his soul, what shall it profit him? ఒక మనుషుడు సర్వలోకమును సంపాదించి కూడా తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం The ప్రయోజనం? soul of one human being is more valuable than the whole world means. ఒక మనిషి ప్రాణం ఈ సర్వలోకమంతటి కన్నా విలువైనది అంటే అర్థం And it is more than creation. సృష్టి అంతటి కన్నా ఎక్కువే కదా. Very costly. ఇది చాలా విలువైనది, ఖరీదైనది. Anything in this world you can purchase with money, but not your soul. ఈ ప్రపంచంలో నువ్వు దేనినైనా కానీ డబ్బు పెట్టి కొనగలవేమో, కానీ మనుషుని ప్రాణానికి నువ్వు ఏ వెల కట్టలేవు. Oh, you are expensive. నీవు చాలా ఖరీదైన వాడు. Oh, my love, you are like Pharaoh's నా horse. ప్రియురాలా, నీవు ఫరో రథాశ్వముల వంటివా. So the first thing is, why God is calling you and me as Pharaoh's horses is we are very costly in the sight of God. మొదటిది, దేవుడు నిన్ను నన్ను ఫరో రథాశ్వముతో పోల్చడానికి కారణం మనము దేవుని దృష్టికి ఖరీదైన వాళ్ళమే. And secondly, ఇక రెండవది, they are very beautiful. చాలా అందమైనవి. The comeliness, they are very majestic. కూర్చుని అక్కడ మనం వాటిలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని మనం చూసినట్లయితే చాలా గొప్పవి. Some of you may be seeing the horses which are taken by the police department on the road. బహుశా మీరు కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన గుర్రాలని ఆ రోడ్డు మీద తీసుకొని వెళ్ళడం చూస్తుంటారు. Also we have seen the horses of the nomads, that is the gypsies are like that. అంతేకాకుండా ఈ సంచార జాతులు లాంటి వారు గుర్రాలు తోలుకొని పోతారు, అవి కూడా చూస్తూ There ఉంటారు. is a great difference. వాటికి చాలా గొప్ప వ్యత్యాసం ఉంటుంది. And the horse that is taken by the police department, special care is taken. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారి గుర్రాలను చూడండి, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. Especially in the army. ఇంకా విశేషంగా సైన్యంలో కూడా చూస్తారు. Then you can imagine how Pharaoh's horses, that is the mightiest king during those days in the whole world. మరి ఇక ఫరో రథముల మాటకు వస్తే ఆలోచన చేయండి. ఆనాడు అప్పుడున్న ప్రపంచంలో అది చాలా శక్తివంతమైన దేశము. మరి ఆ రాజ్యం ఫరో యొక్క Even సామ్రాజ్యం. today, even the Queen of England, she is having many horses. మరి ఈనాటికి కూడా ఇంగ్లాండ్ దేశం రాణి దగ్గర ఎన్నో గుర్రాలు ఉన్నాయి. And you see the beauty of those horses. ఆ గుర్రాల ఆ అందం చూడండి, So beautiful. ఎంతో అందంగా ఉంటాయి. Why Solomon is comparing the church with the Pharaoh's horses? ఏంటి సొలొమోను సంఘాన్ని ఫరో గుర్రంతో పోలుస్తున్నాడు. And even their walk, how majestic they will walk. అవి నడక కూడా చూడండి ఎంత హుందాగా ఉంటాయో.
See, these horses which are with gypsies. మరి ఇవి ఈ సంచార జాతులకు ఉండే గుర్రాలు, And if you see, they are only skeleton, skin and bony, and we do not know when they are going to die. ఇక ఈ గుర్రాలు అన్ని అస్థిపంజరాల్లాగా ఉంటాయి, అన్ని ఎముకలు బయటకు కనబడతా ఉంటాయి, ఎప్పుడు చచ్చిపోతాయో తెలియదు, అట్లా ఉంటాయి బక్క చిక్కిపోయి. But you and I, in the sight of God, we are like Pharaoh's horse, very beautiful, majestic. అయితే నీవు నేను దేవుని దృష్టికి ఫరో గుర్రం లాంటి వారిమి, ఎంతో అందమైన వారిమి, హొందాతనం కలిగిన వారు. That's why, you see, even the bride's walk also in Song of Solomon, he explains. అందుకని మీరు పరమగీతంలో పెళ్లి కుమార్తె నడక గురించి కూడా వర్ణించబడింది. Oh, it's so beautiful. చాలా అందంగా ఉంటుంది. See how he is talking in Song of Solomon, chapter 2. పరమగీతములు 2వ అధ్యాయంలో చూడండి ఎట్లా చెప్తున్నాడు. Song of Solomon పరమగీతములు and chapter 2. 2వ అధ్యాయం And in verse 11, 11వ వచనం. verse 11. 11వ వచనం. For lo, the winter is past, the rain is over and gone. And verse 14, O my dove, thou art in the clefts of the rock, in the secret places of the stairs. Let me see thy countenance, let me hear thy voice, for sweet is thy voice, and thy countenance is comely. 12వ వచనం. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చును, పావుర స్వరం మన దేశం వినబడుచున్నది. 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించి నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. Yes, thy countenance I want to see, it is so comely, and let me see thy countenance. నీ ముఖము నాకు కనబడనిమ్ము, అది ఎంతో మనోహరమైనది. And verse 4, chapter 4, 4వ అధ్యాయం verse 1. మొదటి వచనం. Behold, thou art fair, my love. Behold, thou art fair. Thou hast dove's eyes within thy looks. Thy hair is as a flock of goats that appear from Mount Gilead. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కనులు గువ్వ కనుల వలె కనబడుచున్నవి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి. Yes, thou art fair. కాబట్టి నువ్వు ఎంతో సుందరివి. 5:2. 5వ అధ్యాయం 2వ I వచనం. sleep, but my heart waketh. It is the voice of my beloved that knocketh, saying, Open to me, my sister, my love, my dove, my undefiled. For my head is filled with dew, my locks are with the drops of night. నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కళంకురాల ఆలకింపు. నా You are my undefiled. కాబట్టి నువ్వు నిష్కళంకురాలు. A church is like that. సంఘము అలాంటిది. That's why in Ephesians 5th chapter, అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో we all know many times we quote it at the time of marriages. మనకు తెలుసు కదా, అనేక సందర్భాలు, ప్రత్యేకించి వివాహ సందర్భాల్లో ఈ మాటలు How ప్రస్తావిస్తారు. the Lord purchased and how the Lord is loving the church. దేవుడు ఏ విధంగా ఈ సంఘాన్ని కొన్నాడు, సంఘాన్ని ఎట్లా ప్రేమిస్తున్నాడు. 5:25 to 27. 5వ అధ్యాయంలో 25 నుండి 27 వచనాల్లో ఉంది. Even as Christ also loved the church and gave himself for it. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, Yes, to sanctify it, to cleanse it. అది కళంకమైన మడతైనను ఎట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా And holy and without blemish. అంతేకాకుండా నిర్దోషమైనదిగా పరిశుద్ధమైనదిగా. And even if you see the book of Revelation, ప్రకటన గ్రంథంలో చూస్తాం, chapter 19 19వ అధ్యాయం and verse 8, 8వ వచనం. unto her was granted that she should be arrayed in fine linen, clean and white, for the fine linen is the righteousness of saints. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. So you are seeing the beauty of the bride. కాబట్టి ఈ పెళ్లి కుమార్తె యొక్క సౌందర్యాన్ని మనం చూస్తున్నాం. The Lord is comparing you and me and telling that you and I are so beautiful. దేవుడు నిన్ను నన్ను ఎలా పోలుస్తున్నాడంటే, అందమైన వారుగా, నువ్వు సౌందర్యవతివి అని So పోలుస్తున్నాడు. the first one is we are expensive. కాబట్టి ఇక్కడ మొదటిది ఖరీదైన వాళ్ళమి, And secondly, we are beautiful and majestic. రెండవది సౌందర్యమైనటువంటి వాళ్ళు, మనోహరమైన వాళ్ళు. And the third thing about Pharaoh's horses is ఈ ఫరో గుర్రములకు ఉన్నటువంటి మూడవ సంగతి, మూడవ లక్షణం, the Egyptian horses are the best horses in the world. ప్రపంచంలోనే ఐగుప్తుకు చెందిన గుర్రాలే శ్రేష్టమైన గుర్రాలు. Yes. Egyptian horse means the best one. ఐగుప్తు గుర్రాలు అంటే అతి శ్రేష్టమైనవి. And among the Egyptian horses, better than the best
that will be given to Pharaoh because he is the emperor. మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుర్రాలలో వాటికి మించిన శ్రేష్టమైనవి ఫరోకి ఇవ్వాలి. ఎందుకు? ఆయన రాజు, చక్రవర్తిగా. None are like them. ఇక వాటికి పోలిన ఏవి ఉండవు. ఇంకా They are not used for other purposes. వాటిని వేరే వాటి కొరకు ఉపయోగించారు. Yes, the horses of Pharaoh will be used for Pharaoh only. ఫరో గుర్రములు అంటే కేవలం ఫరో కొరకే ఉపయోగిస్తారు. In one word, ఒక మాటలో చెప్పాలంటే these horses are better than the best. ఈ గుర్రాలన్నీ కూడా శ్రేష్టమైన వాటికన్నా శ్రేష్టమైన, Mari Shrestha. మరీ శ్రేష్టమైన వాటికి There are మించినది. none like them. ఇక వాటికి మించినది They లేదు. are only for a particular use, that's all. అవి కేవలం ఒక నిర్దిష్టమైన ఆ పని కొరకే They are ఉపయోగిస్తారు. separated unto Pharaoh. ఇక ఫరో కొరకు ప్రత్యేకించబడిన So this is the third quality of the church of God. It is a separated ఇది thing. దేవుని సంఘానికి ఉన్నటువంటి మూడవ లక్షణము, ప్రత్యేకించబడినది. In 2 Corinthians 6:17 and 18, కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో 6వ అధ్యాయం 17-18 వచనాల్లో, be ye separate. మీరు ప్రత్యేకముగా ఉండుడి. There is no relation between other things and you. నీకు వేరే వాళ్ళకి ఇతర వాటికి ఇక సాంగత్యం, సంబంధం ఉండకూడదు. When we go to heaven, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు, even if you go to heaven today, ఈ రోజు మీరు కూడా పరలోకానికి the వెళ్తారు. whole of heaven's concentration is on the earth, that is on the church of God. పరలోకం అంతటి ఒక పట్టింపు, గమనిక, వాటి చూపు అంతా కూడా ఈ భూమి మీద ఉన్న దేవుని సంఘం మీద ఉంది. If you go to the angels, మీరు దేవదూతల దగ్గరికి వెళ్ళి, oh angels, ఓ దేవదూతల, do you know about the Kolar gold mines? అక్కడ కోలార్ గోల్డ్, బంగారం నిధులు ఉన్నాయి, గనులు ఉన్నాయి, తెలుసా? Wonderful gold is there. అద్భుతమైన బంగారం అది. And very fine gold is there. అది చాలా మేలిమి బంగారం అది. And what are the angels will tell? దేవదూతలు ఏమంటారు? We are walking on the golden streets. What gold is that? అలాగా ఆ బంగారం నా కాళ్ళ కింద ఉంది, చూసావా? ఆ బంగారం రోడ్డులు ఇక్కడ వేసారు, దాని మీద నడుస్తాం. నువ్వు చెప్పే బంగారం ఎంత? The best gold in the world is not even, it is not suitable for heavenly roads. ప్రపంచంలో మేలిమికి మించిన అతిమేలి శ్రేష్టమైన బంగారము పరలోక రోడ్డులతో పోల్చదగినవి కావు. So they are not bothered about other things. కాబట్టి మిగతా వాటి గురించి దేవదూతలు ఏమి The పట్టించుకోరు. most valuable thing upon the earth in the sight of heaven is the church of God, because she is the future bride of Lord Jesus Christ. పరలోకపు దృష్టిలో భూమి మీద ఏది కూడా వాటికి అంత విలువైనది కాదు, కేవలం దేవుని సంఘం మాత్రం. ఎందుకనగా భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభు వారికి పెళ్లి భార్యగా It ఉండబోతుంది. is a separated thing. ఇది ఒక ప్రత్యేకించబడిన విషయం. ఇది The Holy Spirit is beautifying the church of God for the Son Lord Jesus Christ. పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కొరకు ఈ పెళ్లి భార్యగా ఉండబోయే ఈ సంఘాన్ని ఆయన ఎంతో అలంకరిస్తూ ఉన్నాడు. In the beauty parlors, they will be preparing the bride for the marriage. బ్యూటీ పార్లర్కి వెళ్తే పెళ్లి కుమార్తెని వారు చక్కగా తయారు చేస్తారు అందంగా. And any wrinkle is there, any spot is there, anything is there, all those things they will completely remove. మడతలు ఏమైనా, గీతలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా తీసేస్తా ఉంటారు, దాన్ని సరి చేసేస్తారు. Sometimes when we see that bride, is she the same girl? We will get a doubt. కొన్నిసార్లు అక్కడ పెళ్లిలో పెళ్లి కుమార్తెను చూసినప్పుడు, అరే మనం చూసిన ఈ అమ్మాయి ఆవిడేనా కాదా అనే అనుమానం She వస్తుంది. will be so glorious. కాబట్టి అంత గొప్పగా అందంగా అలంకరిస్తారు. This is what Holy Spirit is doing to the church, even to an individual believer. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఒక సంఘానికి లేదా వ్యక్తిగతంగా ఒక విశ్వాసిని కూడా ఈ విధంగా అలంకరిస్తా ఉన్నారు. Yes, we are having so many spots, so many wrinkles, so many dots in our lives. మన జీవితంలో ఎన్నో మరకలు ఉన్నాయి, మచ్చలు, డాగులు, మడతలు ఉన్నాయి. But how the Holy Spirit can present us? అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా ప్రవేశపెట్టగలడు? He has అక్కడ separated us from the world లోకం నుండి మనల్ని ప్రత్యేకించాడు. and brought us to his beauty parlor, that is the church of God, to beautify us. కాబట్టి దేవుని సంఘము అనబడేటువంటి ఆ బ్యూటీ పార్లర్ దగ్గర తీసుకొని వచ్చాడు. ఇక్కడ నేను అందంగా అలంకరిస్తున్నాను. And by ministering the word of God, the Holy Spirit is removing all the spots, all the wrinkles, and making us so beautiful for the bridegroom. దేవుని యొక్క వాక్య పరిచర్య వలన మనలో ఉన్నటువంటి మరకలు, మచ్చలు, డాగులు అవన్నీ కూడా తొలగిస్తూ ఎంతో అందంగా అలంకరిస్తా ఉన్నాం. And we are separated people. మనము ప్రత్యేకించబడిన ప్రజలం. Oh my love, you are like Pharaoh's horse. నా ప్రియురాలా, నీవు ఫరో రథాశ్వములతో పోల్చదగిన. What does it mean? దాని అర్థం You ఏమిటి? are very expensive. I purchased with my blood. నువ్వు చాలా ఖరీదైన దానివి, నేను రక్తమిచ్చి కొన్నాను. నేను My blood.
నా రక్తం ఇచ్చి నా Secondly, స్వరక్తం. you are beautiful and majestic. రెండవది నువ్వు ఎంతో అందమైన దాని, ఎంతో మరి ఘనమైన దాని. Yes, you see, I want to see thy countenance. నీ ముఖమును నేను చూడగోరుతున్నా. Thirdly, you are separated. మూడవదిగా నీవు ప్రత్యేకించబడిన. Yes, all the spots and wrinkles are removed by the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన సమస్తమైనటువంటి మచ్చ మరక డాగులు తీసివేయబడ్డా. And not only that, అంతేకాకుండా the fourth quality, quickly I am going. నాలుగవ లక్షణం చెప్తున్నా, కొంచెం త్వరగా చెప్పేస్తా. Because 10 means in one cassette it will take time. 10 సంగతులు In one message. ఒకే వర్తమానంలో చెప్పడం అంటే కొంచెం కష్టం. So quickly I will go. అందుకనే కొంచెం త్వరగా చెప్పేస్తాను. Number 4. నాలుగవది, See, the Pharaoh's horses will have special food. They will not eat everything that is available in the market. ఫరో యొక్క గుర్రములు రథాశ్వములు అంటే వాటి యొక్క ఆహారము, వాటికి పెట్టేటువంటి ఆహారం చాలా ప్రత్యేకమైనది. ఏది పడితే బజార్లో దొరికినవన్నీ తెచ్చి పెట్టరు. Some of the horses we know they will eat all the rubbish in the market. మనకు తెలిసిన కొన్ని గుర్రాలు కనబడతాయి, అప్పుడప్పుడు ఆ బజార్లో కనబడే చెత్త అంతా తినేస్తాయి. And what about Pharaoh's horses? మరి ఫరో గుర్రముల మాట ఏమిటి? They are specially fed. వాటికి ప్రత్యేకమైన పోషణ ఉంటుంది. Yes, you and I also. నీవు నేను కూడా. Yes, you and I are not fed by the husk of the pigs. చూడండి, నీవు నేను కూడా పందుల పొట్టుతో పోషించబడడం లేదుగా. But we are fed by the food of the Father's house. తండ్రి ఇంటిలో ఉన్నటువంటి ఆహారం చేత Oh, పోషించబడుతున్నాం. what a wonderful food it is. ఎంత అద్భుతమైన భోజనం ఇది. With what food we are being fed? ఎలాంటి భోజనంతో మనం The పోషించబడుతున్నాం? church is being fed by the word of God. ఈ సంఘము దేవుని వాక్యముతో పోషించబడు. Man shall not live by bread alone, but by every word that cometh out of the mouth of the Lord. Matthew 4:4. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మత్తయి సువార్త 4:4. The word of God is a strong meat unto us. Hebrew 5:14. హెబ్రీ 5:14. దేవుని వాక్యం బలమైన ఆహారం. So our feeding is different. కాబట్టి మన పోషణ విధానం పూర్తిగా వేరు. If you want to be strong, if you want to be comely in the sight of God, you must be fed by this special food which is known as the word of God. దేవుని దృష్టిలో నీవు బలముగాను అందముగాను నీవు ఉండాలని కోరితే దేవుని యొక్క మందిరములో, సంఘములో మనకి లభించేటువంటి దేవుని వాక్యం అనే ఆహారముతో పోషించబడాలి. And in 2 Peter chapter 2 verse 2, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో, and I think first chapter only, first chapter for 1 Peter 2:2. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. The word of God is like milk. దేవుని వాక్యము నిర్మలమైన పాల వంటిది. And Matthew 4:4, మత్తయి సువార్త 4:4, it is like bread. అది ఆహారం వంటిది. Hebrew రొట్టె వంటిది. 5:14, హెబ్రీ it 5:14, is strong meat. బలమైన ఆహారం. And Psalm 19:10, 19వ కీర్తన 10వ వచనం, or Psalm 119, 103, 119వ కీర్తన 103వ వచనం. and there we can see the word of God is like honey. దేవుని వాక్యము తేనె వంటిది. Yes, for all sections of people. అన్ని రకాల ప్రజలకి కూడా Yes, the word of God is sufficient. దేవుని వాక్యం సరిపోతుంది. So we are specially fed by the Lord. కాబట్టి ప్రత్యేకమైన విధానంలో మనం దేవుని చేత పోషించబడుతున్న The ప్రజలు. Holy Spirit brings the word of God so that we may digest the word of God. We assimilate the word of God. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తున్న, తద్వారా మనం దాన్ని భుజించి దాన్ని జీర్ణించుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తుంది. And that will give us beauty. అదే మనకి సౌందర్యాన్ని The కలిగిస్తుంది. word of God is our strength. దేవుని వాక్యము మనకి బలం. Because we are eating, we are digesting, we are assimilating, that is becoming our strength. మనం తింటున్నాము, జీర్ణించుకుంటున్నాము, కాబట్టి అది మనకి బలముగా మార్చబడింది. John is writing in his first epistle in 2nd chapter, young people, you are strong because the word of God is in you. యోహాను తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో నివసించున్నది This కాబట్టి. is the 4th quality. ఇది 4వ లక్షణం. We are specially fed. We are like Pharaoh's horses. ప్రత్యేకమైన విధానంలో పోషించబడుతున్న మనము ఫరో రథాశ్వముల వంటి వారు. And fifthly, 5వది, the Pharaoh's horses are very strong. ఫరో రథాశ్వములు, ఫరో గుర్రములు చాలా బలమైనవి. Yes, you and I, we must be strong. నీవు నేను కూడా బలము కలిగి ఉండాలి. Psalm 147, 147వ కీర్తన, Psalm 147 కీర్తనలు 147 and verse 10. 10వ వచనం. 147:10. 147వ కీర్తన 10వ వచనం. What is written there? ఇక్కడ ఏమని రాయబడి ఉంది? He delighteth not in the strength of the horse, he taketh not pleasure in the legs of a man
That is, horse speaks of strength. గుర్రముల బలమునందు ఆయన సంతోషించాడు, నరుల కాలి సత్వమైన ఆయన ఆనందించాడు. అనగా గుర్రములు బలము కలిగినవి. Yes, they speak of strength. బలమును గురించి మాట్లాడుతున్నాయి. Isaiah యెషయా గ్రంథం chapter 31. 31వ అధ్యాయం. Isaiah 31 యెషయా గ్రంథం 31వ అధ్యాయం and verse 1. మొదటి వచనం. Woe to them that go down to Egypt for help and stay on horses and trust the chariots, because they are many, and in horsemen because they are very strong. They look not unto the Holy One of... See, the Egyptian horses speaks of strength. సహాయం నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళొచ్చు, గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారంలోనియు రౌతులు బలాఢ్యులనియు. అనగా ఈ గుర్రములు బలమును గురించి మాట్లాడుతున్నాయి. And you and I, as the children of God, we are a strong army. నీవు నేను దేవుని పిల్లలముగా మన బలమైన సైన్యం, సైనికులం. There are so many strength tonics in the Bible. బైబిల్ గ్రంథంలో బలానికి కావలసిన మందులు చాలా ఉన్నాయి. For example, ఉదాహరణకి yes, in Daniel chapter 11, దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో there is a tonic is there. ఇక్కడ ఒక మందు ఉంది బలానికి. 11:32. 11:32. Yes, 11:32. దానియేలు గ్రంథం 11:32. And the people that do know their God shall be strong. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. When you know your God, you will be strong. నీ దేవుని ఎరిగి ఉంటే నువ్వు బలము కలిగి ఉంటావు. Not only that, అంతేకాదు. 2 Timothy 2:1. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:1. The grace of God will give you strength. క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడవు కమ్ము. Because of the grace of God only, Paul could bear that sting in his body. దేవుని కృప ఉంది కాబట్టే పౌలు తన శరీరంలో ముళ్ళుని అతడు తట్టుకోగలిగిన. Isaiah 40 verse 31. యెషయా గ్రంథం 40:31. They that wait upon the Lord shall be strong. యెహోవా కొరకు కనిపెట్టు వారు బలము కలిగి ఉంటారు. Nehemiah 8:10. నెహెమ్యా గ్రంథం The 8:10. joy of the Lord is our strength. యెహోవా యందు ఆనందించడం వలన బలము Oh, పొందుతారు. there are more than a dozen tonics, strength tonics in the Bible. బైబిల్ గ్రంథంలో మన బలానికి కావలసిన ఒక 12 కన్నా ఎక్కువనే మందులు ఉన్నాయి. The knowledge of God is strength. దేవుని ఎరిగి ఉండుట బలం. And not only that, the grace of God is our దేవుని strength. కృప మనకి బలం. And waiting on the Lord, prayer is strength. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంట అంటే ప్రార్థన చేయుట మనకు The బలం. joy of the Lord is our strength. యెహోవా యందు ఆనందించట అది మనకు So బలం. like that, there are so many tonics. ఈ విధంగా అనేక రకాల మందులు ఉన్నాయి బైబిల్లో. And we are strong. మనము బలవంతులము. Even the gates of hell cannot stand before us. పాతాళ లోకపు ద్వారములు మన ఎదుట నిలువనేరవు. This is the fifth quality of Pharaoh's horses. ఫరో గుర్రములకు ఉన్న 5వ లక్షణం. And sixthly, ఇక 6వది. the sixth quality is 6వ లక్షణం, they are very swift and they are very ఇవి courageous. చాలా వేగంగాను ధైర్యంగా ఉంటాయి. They are not lazy. అవి బద్ధకంగా సోమరిగా ఉండవు. The Pharaoh's horses are always ready to run, always ready for war. ఫరో యొక్క గుర్రాలు ఎప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉంటాయి. The Pharaoh's horses coming means they are terrible to their enemies. ఫరో గుర్రాలు వస్తున్నాయంటే చాలా శత్రువులు గుండెలు దడబుడతా ఉంటాయి. In the book of Zechariah, జకర్యా గ్రంథంలో chapter 10, 10వ అధ్యాయం. book of Zechariah, జకర్యా గ్రంథం chapter 10, 10వ అధ్యాయం. and I think verse 3. Mine anger was kindled against these shepherds, and I punished the goats, for the Lord of hosts hath visited his flock, the house of Judah, and hath made them as his goodly horse in the battle. నా కోపాగ్ని మండుచు కాపురుల మీద పడును, మేకలను నేను శిక్షించెదను. సైన్యములకు అధిపతి యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును. And here, see, they are horses for the battle. చూసారా, ఇవి యుద్ధానికి తగినటువంటి గుర్రములు. So the Pharaoh's horses are not lazy, always ready to run, always ready for war, no fear at all. ఫరో గుర్రములు బద్ధకముగాను సోమరిగా ఉండవు. అది చురుకైనవి, ఎల్లవేళలా యుద్ధానికి సంసిద్ధంగా ఉంటాయి, దూసుకొని వెళ్ళిపోతాయి. In the book of Job, యోబు గ్రంథం if you see 39th chapter, 39వ అధ్యాయం and if you read from verse 18 to 25, 18 నుండి 25 వరకు మనం చదివితే, later you can read, మీరు తర్వాత అయినా చదవండి, because it is a lengthy portion. ఇది కొంచెం చాలా సుదీర్ఘంగా ఉంటుంది భాగం. And you see there it is written about even the horses. గుర్రముల గురించి ఉంది ఇక్కడ రాయబడింది. So that is another portion. ఇది మరొక భాగం. If you see the book of Proverbs also, అలాగే సామెతల గ్రంథంలో కూడా once again Solomon is writing, సొలొమోను రాస్తున్నమాట. Proverbs సామెతల గ్రంథం chapter 21 21వ అధ్యాయం and verse 31. 31వ వచనం. The horse is prepared against the day of the battle. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు. Yes, it will never fear the war. యుద్ధం అంటే ఎప్పుడు వెనక వేయదు, భయపడదు. Many animals, when something is going on, they will run away.
చాలా వరకు జంతువులు చూడండి ఏదైనా జరుగుతుంది అంటే అవి భయపడి వెనక్కి వెళ్ళిపోతాయి. Even many people also, something is going on, they will run away. అలాగే చాలా మంది వ్యక్తులు కూడా మనుషులు కూడా ఏదైనా గొడవ జరుగుతుందంటే భయపడి వెళ్ళిపోతారు. Especially who will go to the battle? ప్రత్యేకించి మరి యుద్ధానికి ఎవరు వెళ్తారు? Because they have to give their life. ఎందుకు ప్రాణాలు పెట్టవలసి వస్తుంది అక్కడ. But what about horses? అదే గుర్రాల మాట ఏమిటి? Especially Pharaoh's horses. విశేషంగా ఫరో యొక్క గుర్రములు. If it is war means yes, I am ready. అది యుద్ధం అంటే సంసిద్ధమే. And that's why అందుకని in the book of Song of Solomon, పరమగీతములో God is comparing his church with an army with banners in chapter 6. దేవుడు తన సంఘాన్ని ధ్వజముతో పోల్చిన సైన్యము Verse 10. 10వ వచనము 6వ అధ్యాయం 10వ వచనం. Read it. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపణీయ ఈమె ఎవరు? Yes, terrible as an army with banners. వ్యూహిత సైన్య సమభీకరమైనది. So, brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, why the Lord is comparing the church or an individual believer with Pharaoh's horses? దేవుడు ఒక సంఘాన్ని లేదా ఒక విశ్వాసిని ఫరో గుర్రములతో ఎందుకు పోలుస్తున్నారు? Are we like that? మనం అట్లా ఉన్నామా? They are expensive. అవి ఖరీదైనవి. Secondly, they are beautiful. రెండోది అందమైనవి. Thirdly, they are separated. మూడోది ప్రత్యేకించబడినవి. Fourthly, they are specially fed. నాలుగోది ప్రత్యేకమైనటువంటి పోషణ And ఉంటుంది వాటికి. fifthly, they are very strong. ఐదవది బలమైనవి. And sixthly, they are very swift and courageous. ఆరోది వేగముగాను ధైర్యముగా ఉంటాయి. And seventhly, ఏడవది because of their solidarity, that is their unity, ఇక్కడ వాటికి ఉన్నటువంటి ఐక్యతను బట్టి many horses will be there to one chariot. చూడండి ఒకే రథానికి అనేకమైనటువంటి గుర్రాలు ఉంటాయి, చాలా గుర్రాలు ఉంటాయి. And they all will go in unity. చూడండి అవన్నీ కలిసిపోతా ఉంటాయి. And one horse will not run this way, one horse will not run that way. ఒక గుర్రం అటు దిక్కు ఒక గుర్రం ఇటు దిక్కుగా వెళ్ళిపోవాలి. There will be unity among the horses of the chariot. ఆ రథానికి ఉన్నటువంటి ఆ గుర్రాలకి ఐక్యత ఉంటుంది, కలిసి ఉంటాయి. For example, ఉదాహరణకి Daniel and 3 people with one accord they prayed. దానియేలు మిగతా ముగ్గురు స్నేహితులు వారు ఏక మనసుతో ప్రార్థన చేశారు. In Deuteronomy 32 ద్వితీయోపదేశకాండం 32 and అధ్యాయంలో in verse 30, 30వ వచనంలో if one can chase 1,000, two can chase 10,000, it is written. ఒకడు 1000 మందిని అయితే ఇద్దరు కలిసి 10,000 మందిని తరమగలరంట. There is strength in unity. కాబట్టి ఐక్యమత్యములో బలం ఉంటుంది. If you see the mathematics, arithmetic, మీరు ఈ గణిత శాస్త్రంలో మీరు చూస్తే if one person can defeat 1,000, two people can defeat 2,000. That is the arithmetic. ఈ గణాంకాలు ఏమంటాయి? ఒక వ్యక్తి 1000 మందిని కొట్టగలిగితే ఇద్దరు కలిస్తే 2000 మందిని కొట్టగలరు, So అంతే కదా? if you write in the exam, two people can win 10,000, you will not be passed. అలాగే నువ్వు పరీక్షల్లో లేదా ఇద్దరు కలిస్తే 10,000 మందిని కొట్టగలరు అన్నావని రాసావనుకో, నువ్వు పాస్ అవ్వవు అక్కడ. So it is unity is something different. ఐక్యత అనేది అసలు ఇది పూర్తిగా వేరేది. There is strength in unity. ఐక్యతలో బలం ఉంటుంది. So two people can chase 10,000, it is written. ఇద్దరు కలిసారంటే 10,000 మందిని తరమగలరు. So solidarity, there is unity among the horses. కాబట్టి ఈ గుర్రాల మధ్య ఐక్యత ఉంటుంది. In the church also, సంఘంలో కూడా the Lord expects that unity. దేవుడు అలాంటి ఐక్యతని కోరుతున్నాడు. And eighthly, 8వది there will be discipline. చూడండి ఇక్కడ ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. What is that? అదేమిటి? All the horses should go in the same direction at the same speed. ఈ గుర్రాలన్నీ కూడా ఒకే దిశలో వెళ్ళాలి, ఒకే వేగంతో వెళ్ళాలి, And with the same aim. ఒకే గురి లక్ష్యంతో వెళ్ళాలి. If the king wants to go to attack one person, all the horses must go with the same aim, with the same speed, in the same direction. రాజు ఒక గురిని కలిగి ఉన్నాడు, ఒక వ్యక్తిని పైన దాడి చేయాలనుకున్నప్పుడు ఈ గుర్రాలన్నీ కలిసి కట్టుగా ఒకే రకమైన వేగముతో ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి అవి వెళ్ళాలి. Hey, that is the excellent sight, isn't it? కాదండి, దాని ఆ చూపు కూడా, లేకపోతే వారు గమ్యాన్ని చేరుకునే విధానం అది చాలా గొప్పది. All they are going in unity, with the same speed, in the same direction, to the same aim, with the great discipline. ఇవన్నీ కూడా కలిసి ఒకే గురి వైపుగా వెళ్తున్నాయి, ఒకే వేగంతో వెళ్తా ఉన్నాయి, ఆ దిశగానే ప్రయాణం చేస్తున్నాయి. అన్నిటికీ కూడా ఒకే రకమైన క్రమశిక్షణ కూడా ఉంది. That's why David is writing in Psalm 16. అందుకనే 16వ కీర్తనలో కీర్తనకారుడు రాస్తున్న మాట. And what he is writing? ఏమని రాస్తాడు అక్కడ? Verse 3. 3వ వచనంలో, But to the saints that are in the earth, and to the excellent, in whom is all my delight. కాబట్టి భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. Yes, they are disciplined people. వీళ్ళంతా కూడా క్రమశిక్షణ కలిగిన వాడు. And ninthly, ఇక 9వ సంగతి. 9వదిగా, the horses are in great company, it is written, that is the fellowship. ఇక్కడ
ఎక్కువైనటువంటి గుర్రముల సమూహము అంటే ఇక్కడ ఏమని మనకు అర్థమవుతుంది, ఒక సహవాసం అని చెప్పొచ్చు. Same verse, Song of Solomon 1:9. అదే చూడండి మా పరమగీతములు 1:9. I have compared thee, O my love, to a company of horses in Pharaoh's chariots. ఏమంటాడు ఇక్కడ, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చదు. It is a plurality, కానీ బహువచనములో ఉంది, fellowship. In సహవాసము. that fellowship, all the horses are equal. Equality is ఈ there. సహవాసంలో ఈ గుర్రాలన్నీ కూడా సమానంగా ఉంటాయి. That's what we read in Revelation 19th chapter. ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా మనం In verse చదవచ్చు. 7. 7వ వచనం, In verse 14. 14వ వచనం, Yes, there. There are fellowship. అనేకమైనవిగా ఉంటాయి, అనగా సహవాసం. All are equal. అన్ని సమానంగా, All are equally important, equally precious, and equally necessary. ఇవన్నీ కూడా సమానంగా ప్రాముఖ్యమైనవి, సమానంగా ప్రశస్తమైనవి, సమానంగా అవసరమైనవి. As the chariot is going, if one horse becomes weak, again it's a big problem. ఇది ఒక రథముగా వెళ్తా ఉన్నప్పుడు వాటిలో ఒక్క గుర్రం బలహీనమైందా ఇక మొత్తానికే దెబ్బ పడుతుంది. That's why the unity and the excellency will be there in the fellowship. అందుకనే చూడండి, వాటికి ఉన్నటువంటి ఈ ఐక్యత, ఈ సహవాసంలో వీరు కలిసి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. We have seen already 9 qualities. 9 లక్షణాలు మనం చెప్పుకున్నాం. Number 1 is very costly, expensive. మొదటిది ఖరీదైనటువంటిది, Secondly, it is beautiful. రెండవది అందమైనది, Thirdly, they are సౌందర్యమైనది. separated. మూడవది ప్రత్యేకించబడినవి. Fourthly, they are specially fed. నాలుగవది ప్రత్యేకమైన విధానంలో Fifthly, పోషించబడుతున్నాయి. they are very strong. ఐదవది చాలా బలమైనవి. Sixthly, they are very swift and courageous. ఆరోదిగా వేగంగా దూసుకొని పోయేవి, ధైర్యంగా ఉంటాయి. And seventhly, the solidarity, the unity among them. ఏడవదిగా వాటి మధ్యలో ఉన్నటువంటి ఐక్యత చూస్తున్నాం. And eighthly, the discipline also in the same direction, same goal. ఎనిమిదవదిగా ఒక క్రమశిక్షణ, ఒకే దిశగా ఒకే గురిని కలిగి వెళ్తాయి. And ninthly, we have seen that the fellowship, that is the equality. తొమ్మిదవదిగా సమానత్వం, సహవాసం గురించి చూస్తున్నాం. And tenthly and finally, పదవది ఆఖరిది, and they are sacrificial. ఇవి త్యాగపూరితమైన. War means willing to die. యుద్ధం అంటే చావుకైనా సిద్ధం, No fear, no turning back. భయము లేదు, వెనుదిరిగేది లేదు. That's why Paul writes in 2 Corinthians 5:15. అందుకని పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం Those రాస్తాడు. of us who are living, henceforth let us not live for ourselves, but let us live for the one who died and rose again for us. జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించాలి. Yes, not for us. మన కొరకు కాదు, Sacrificial. త్యాగపూరితం. Romans 14:8. రోమా 14:8. If we live, we live for Christ. If we die, we die for Christ. So whether we live or die, we are of Christ. కాబట్టి మనము బ్రతికినా క్రీస్తు కొరకు, చనిపోయినా క్రీస్తు కొరకు. కాబట్టి బ్రతికినాను చనిపోయినా క్రీస్తు వారమై ఉంటాం. Yes. 2 Timothy chapter 2. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం Verses 3 and 4. 3, 4 వచనాలు. Yes, about the good soldier of Lord Jesus. అక్కడ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి గురించి రాయబడింది. Sacrificial. కాబట్టి త్యాగ సహితమైనవి. The Lord is telling my church, my love is sacrificial. దేవుడు చెప్తున్నాడు కదా, నా సంఘంతో, నా ప్రియురాలితో ఇది త్యాగపూరితమైనవి. And finally, ఆఖరిగా see, let us examine, are we having these horses? ఈ గుర్రాలకు ఉన్న లక్షణాలు మనలో ఉన్నావా These పరీక్షించుకుందాం. are Pharaoh's horses, not nomads or beggars' horses. ఇవి ఫరో గుర్రాలు. ఇవి ఎవరో అడుక్కునేవాడికో లేకపోతే సంచార జాతులకు ఉన్న గుర్రాలు కావు. Not only that, what Pharaoh will say? అంతేకాదు, ఫరో ఏమంటాడు ఇంకా, Ultimately, he says that my horses are my treasure. చివరికి అంటాడు కదా, నాకున్న గుర్రాలే నా సంపద. Yes, you and I are. నీవు నేను కూడా. God is telling you are mine. దేవుడు అంటున్నాడు కదా, నా దానవు, నా వాడవు, You are my treasure. నా సొత్తు అయినావు, నా సంపద నువ్వు. What a wonderful place God is giving. ఎంత అద్భుతమైన స్థానం దేవుడు మనకి ఇస్తున్నాడు కదా. Song of Solomon పరమగీతములు 1:9. మొదటి అధ్యాయం 9వ వచనం. I have compared thee, O my love, to a company of horses in Pharaoh's chariots. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. You are like the horse. నీవు గుర్రం లాంటివాడు. And as a chariot, all the horses together as his church. మరి ఒక రథము వలె అన్ని గుర్రాలు కలిసినా కానీ అది ఐక్యత కలిగి ఉంటాయి. Let us examine our lives, whether we are exhibiting these qualities in our lives. God is expecting these things. మన జీవితంలో ఇలాంటి లక్షణాలు మనము ప్రదర్శిస్తున్నామా? దేవుడు కూడా అదే కోరుతా ఉన్నాడు. మరి అలాంటి లక్షణాలు మనలో ఉన్నావా లేవా పరీక్షించుకుందాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగాక. Let us pray. రండి ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ లేఖన భాగాలను బట్టి వందనాలు. ఫరో గుర్రములతో కూడా ప్రభా మరి అనేకమైన సత్యాలు, అనేకమైన పాఠాలు మాకు నేర్పిస్తున్నారు, మాకు బోధిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. 10 లక్షణాలు
మీరు మాతో మాట్లాడారు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, అనేకమైన విషయాల్లో మేము లోపం కలిగి ఉన్నాం, తప్పిపోయి ఉన్నామని ఒప్పుకుంటా ఉన్నాం. ఈ సంఘానికి ప్రభా మీరు ఎంత విలువ ఇచ్చారు. అనేకసార్లు ప్రభా మేము వాటిని మర్చిపోతా ఉన్నాం. ప్రభా, ఎన్ని మంచి లక్షణాలు, ఉన్నతమైనటువంటి లక్షణాలు ప్రభా వీటిలో ఉన్నాయి. మా నుండి ప్రభా మీరు ఇలాంటివి ఆశిస్తూ ఉన్నారు. మా జీవితంలో ప్రభా ఎన్నోసార్లు మేము తప్పిపోతా ఉన్నాం. ఈ విషయాల్లో మేము ప్రభా దిగజారిపోయిన స్థితిలో ఉన్నామని ఒప్పుకుంటున్నాం. కాబట్టి ప్రభా సంఘానికి మీరు ఎంత విలువ ఇస్తున్నారు, అది గ్రహింపు కలిగి మేము జీవించేదానికి సహాయం చేయండి. ఈ లక్షణాలన్నీ కూడా మేము అలవర్చుకునే దానికి సహాయం చేయండి. ఈ వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయండి. శత్రువు ఎత్తుకొని పోకుండా మీరు కంచె వేయమని ప్రార్థన చేస్తూ, మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.